जय सिमर सिमर यार आपका नहीं है अजय सिमर जय सिमर సామాను जय सिमर सिमर यार आपका नहीं है अजय सिमर जय सिमर సామాను జై హింద్ ఎవ్రీవన్. నేను ఎయిర్ కమోడోర్ వి మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ నుండి గుంటూరు గ్రూప్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను. గుంటూరు గ్రూప్ ఒకటి మనది ఎన్సీసీలో వన్ ఆఫ్ ద లార్జర్ గ్రూప్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఒక రొటీన్ ప్రాసెస్. మాకు ప్రతి ఇయర్ నేను ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఇన్స్పెక్షన్ ముఖ్య ఉద్దేశం యాన్యువల్ ఇన్స్పెక్షన్ అయితే సైడ్ లైన్స్లో వేరే కూడా ఉన్నాయండి. వేరే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్లీ బైఫర్కేషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్, తెలంగాణ డైరెక్టరేట్ బైఫర్కేషన్ చేస్తున్నాము. వెరీ సూన్, త్వరగానే అయిపోతుంది. మేము కేసు పంపించాము, సెంటర్కి అప్రూవ్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒప్పుకున్నారు, మీ డైరెక్టరేట్ మనం మిగతా ఫెసిలిటీస్ అని ఇస్తామని ఒప్పుకున్నారు. సో అదొకటి ఉద్దేశం. అది చేస్తే సెగ్రిగేట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 5 గ్రూపులు ఉన్నాయి. కాకినాడ, వైజాగ్, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తిరుపతి, గుంటూరు. ఈ గ్రూప్స్లో ఏమవుతుందంటే మేము చూసాము ఇప్పుడు ఈ సెగ్రిగేట్ చేసిన తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్లో కవర్ అవ్వట్లేదు ఎన్సీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో లేదు. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్కి స్ప్రెడ్ చేయాలి ఎన్సీసీని. అది చేయాలంటే మేము రీఆర్గనైజేషన్ చేయాలి. విదిన్ దిస్ గుంటూరు గ్రూప్లో రీఆర్గనైజ్ చేయాలి. కొన్ని యూనిట్లు మూవ్ చేయాలి, కొన్ని యూనిట్స్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ ఎందుకు చేయాలంటే మాకు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పాన్షన్ ప్లాన్లో 26,000 వేకెన్సీస్ వచ్చాయి మనకి. ఆ 26,000 వేకెన్సీస్ ఇలా నేను ప్రోరేటా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రతి గ్రూప్కి ఇంత డివైడెడ్ బై 5 అని చేయలేము. అది ప్రతి గ్రూప్కి రిక్వైర్మెంట్ ఎలా ఉంది, స్ప్రెడ్ ఎలా ఉండాలి. మెయిన్లీ మన ఇష్యూలు గుంటూరు గ్రూప్ ఇష్యూలో కొన్ని డిస్ట్రిక్ట్స్ అసలు ఎన్సీసీ అనేది లేనే లేదు. వీల్ హ్యావ్ టు స్ప్రెడ్. ఆ ఎన్సీసీ ప్రజెన్స్ ఉండాలి. దట్ ఈస్ వన్. కొన్ని చోట్ల ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో, ట్రైబల్ స్కూల్స్లో ఎన్సీసీ లేదు, వాళ్ళకి ఎన్సీసీ అనే అవగాహన కూడా లేదు. అక్కడ కూడా ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో, బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఎన్సీసీ స్ప్రెడ్ చేయాలి. దానికి ఏం చేస్తున్నాం అంటే మేము రీఆర్గనైజింగ్, మనం ఉన్న యూనిట్స్ని కొంచెం డివైడ్ చేయడము, మైనర్ యూనిట్స్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేసేసి స్ట్రెంత్ పెంచేస్తున్నాం. స్ట్రెంత్ పెంచేసి ఎక్స్పాన్షన్ ప్లాన్లో కొత్త కాలేజెస్, కొత్త స్కూల్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలని ముఖ్య ఉద్దేశం అది. అదొకటే కాకుండా ఎన్సీసీ అకాడమీ అండి, మన ప్రతి గ్రూప్లో ఒక ఎన్సీసీ అకాడమీ ఉండాలి. సో నేను వచ్చింది కూడా ఒక ఎన్సీసీ అకాడమీ ఎక్కడ క్రియేట్ చేయగలం, మనము ఎలా చేయగలం అనేది చూడాలని వచ్చాను నేను. మొన్న ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలులో మనకు కొంచెం ప్లేస్ ఉంది, మనకి ఇచ్చిన ప్లేస్ ఉంది, ఎన్సీసీకి ఇచ్చిన ప్లేస్. ఒక ప్లేస్ అది ఫీజిబుల్, అక్కడ అది చేయొచ్చు అది. ఓకే. ఇంకోటి ఏమో మనకి కడపలో ఆల్మోస్ట్ ఎన్సీసీ అకాడమీ టైప్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తే మనం ప్రాపర్ ఎన్సీసీ అకాడమీగా తయారు చేయొచ్చు. అది కాకుండా మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఒక 12 acres మాకు వైజాగ్ ఏరియాలో కానీ గుంటూరు ఏరియాలో కానీ ఇస్తామని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత, డైరెక్టరేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత గుంటూరులో గ్రూప్ హెడ్ క్వార్టర్స్, మన డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. వైజాగ్లో మేబీ ఒక అకాడమీ క్రియేట్ చేస్తాం అక్కడ వైజాగ్లో. ఓకే. 12 acres ల్యాండ్ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్. ఓకే. ఇది ఇప్పుడు ఈ సర్వే నేను రెక్కీ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి
మా ప్లాన్ని పేపర్ మీద పెట్టేసి మళ్ళీ ఐ విల్ గో అండ్ మీట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారిని, గవర్నర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలుస్తాను ఆఫ్టర్ 4 జూన్. దట్ ఈస్ మై యాక్షన్ ప్లాన్. ఇలా చేస్తే మేము అనుకున్న ముఖ్య ఉద్దేశం ఎన్సీసీ ఎలా స్ప్రెడ్ చేయాలి స్టేట్ మొత్తంలో, ఎక్కడెక్కడ మెయిన్లీ రూరల్ ఏరియాస్కి చేరట్లేదు అది చేరాలి, అవగాహన కల్పించాలి, స్టూడెంట్స్ ఎన్సీసీలో తీసుకోవాలి. ఎవ్రీబడి షుడ్ బి బెనిఫిటెడ్. ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్లీ మేజర్ సిటీస్ పెద్ద పెద్ద టౌన్స్లో బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి రూరల్ ఏరియాస్లో తక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళకి మనం బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయాలి, వాళ్ళంతా ఎన్సీసీకి ఎక్స్పోజ్ అవ్వాలి, మంచి సిటిజన్స్గా మనకు రావాలి. అదొకటే కాకుండా